చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు వ్యతిరేకంగా యూపీఏ ప్రభుత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి వివిధ రాజకీయ పక్షాల నుంచి స్పందన కరువైంది. తృణమూల్ ప్రతిపాదనపై భాజపా ఇవాళ తన నిర్ణయం ప్రకటించనుండగా మద్దతు ఇవ్వబోమని వామపక్షాలు స్పష్టం చేశాయి. మరోవైపు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవడానికి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉన్నప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై వివిధ రాజకీయ పక్షాలు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. డీఎంకేకు చెందిన 18 ఎంపీలు సహా ప్రస్తుతం ప్రభుత్వానికి లోక్సభలో 265 మంది ఎంపీల మద్దతు ఉంది. అవిశ్వాసం నెగ్గాలంటే సర్కారుకు 273 మంది సభ్యుల మద్దతు అవసరం. బయట నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ, బీఎస్పీలను కలిపితే ప్రభుత్వ బలం 300 దాటే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో తృణమూల్ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశం ఉందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇవాళ ఎల్కే అద్వానీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం వీగిపోతే మరో 6 నెలల దాకా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదని, ఈలోగా ఎఫ్డీఏలు సహా కీలక సంస్కరణలకు చట్టపరంగా ఆమోదముద్ర వేయించుకుంటుందని బీజేపీ అభిప్రాయపడుతోంది. తృణమూల్ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చే అంశంపై ఇవాళ బీజేపీ తన నిర్ణయం ప్రకటించనుంది. सांसदीय दल के पदाधिकारियों की बैठक होगी अडवाणी जी के निवास पर, और उस बैठक में ये जो नए निर्णय सरकार ने किए हैं एफडीआई एमबी रिटेल, उसके बारे में तृणमूल ने भी एक प्रस्ताव दिया है. इससे लेकर सारे जो भ्रष्टाचार की वाकये सामने आए हैं चर्चा होगी पार्टी के सांसदीय दल के पदाधिकारियों की बैठक में. తృణమూల్ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోమని సిపిఎం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి అవిశ్వాసంలో నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని, తీర్మానం వీగిపోతే సర్కార్ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ఉపయోగపడుతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ తెలిపారు. అవిశ్వాసానికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారో తెలుసుకుని తీర్మానం ప్రవేశపెట్టాలని సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా తృణమూల్ కు సూచించారు. Will be in the safe zone, that is true. That does not mean nobody should bring about a no confidence motion. It does not depend on the government to become safe. It also becomes important to express the anger against the government through a parliamentary system. అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వం బలాన్ని నిరూపించుకుంటుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 54 మంది ఎంపీల మద్దతు అవసరమని, తృణమూల్ కు మద్దతు లభించడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్ దీక్షిత్ అనుమానం వ్యక్తం చేశారు. किसी भी तरफ से ये रेजोल्यूशन आए, चाहे ममता जी लाए चाहे कोई और लाए, जब वोट की बात आएगी, सरकार की कॉन्फिडेंस की बात आएगी, तो हमारे पास पूरा भरोसा कि हमारे पास 272 से ज्यादा सांसद हैं, और उस समय फ्लोर पर जब टेस्ट किया जाएगा हम लोग बहुमत से निकलेंगे. इसमें कोई संशय नहीं है, किसी बात की हम लोगों को कोई भी इसमें संदेह नहीं. మరోవైపు అవిశ్వాసానికి సిపిఎం మద్దతు ఇవ్వకపోవడాన్ని తృణమూల్ తీవ్రంగా తప్పుపట్టింది. సిపిఎం ఎఫ్డీఏలను వ్యతిరేకించడం బూటకమని తృణమూల్ నేత సౌగతరాయ్ విమర్శించారు.